కడియం శ్రీహరి. ఈయన ఏమన్నాడు తెలుసా, 6 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, 5 నెలల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. 6 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అన్నాడు, 5 నెలలనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. అసెంబ్లీలో స్పీచ్లు ఇచ్చిండు బీఆర్ఎస్ పార్టీ గురించి. ముఖ్యమంత్రిని కూడా ఓ మాట అంటే మళ్ళా తర్వాత రికార్డులకి కట్ చేయమని చెప్పారు. ఇంకోటి ఏం జరిగేనా, ఈ 10 మంది ఎమ్మెల్యేలు అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో కూర్చుంటారు అసెంబ్లీలో. ఏ పార్టీలో వీళ్ళకే తెలుస్తలేదు, ఏ పార్టీలో వీళ్ళకి తెలియదు, పార్టీలకు సంబంధం బ్లాక్స్ ఉంటాయి, వీళ్ళకి బ్లాక్ ఏర్పాటు ఉంటాయి అన్నట్టు. అదే వాళ్ళకి అటు ఇటు కాకుండా మధ్యలో కూర్చుంటారు, మరి ఏ పార్టీలో తెలియదు. మొన్న కడియం శ్రీహరి TV9 వాళ్ళు అనుకుంటా ఇవాళ అడిగిర్రు ఏమని, సార్ మీరు ఏ పార్టీ ఉన్నారు సార్ అంటే, ఉండాల్సిన పార్టీలోనే ఉన్నా అంటే ఏ పార్టీ అన్నట్టు. మరి ఇది అంటే కనీసము చెప్పలేని పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారంటే, పార్టీ పేరు చెప్పుకునే సిచ్యువేషన్లు ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారంటే, ఇంత ఘోరమైన పరిస్థితి అసలు ఏ రాష్ట్రంలో ఉండదు. ఇప్పటికీ మన రాష్ట్రంలో ఇలా అసలు జరగలేదు. ఇప్పుడు ఇది గూగుల్ ఇస్తున్నటువంటి డేటా. ఇక ఏం చెప్పాలి, గూగుల్ డేటా కంటే పెద్ద డేటా ఉన్నదా వీళ్ళ తానా? ఇక గూడెం మైపాల్ రెడ్డి వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు పోయినారు. ఇదంతా డేటా గూగుల్ జెమిని ఇస్తుంది. ఇక ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి? ఇక వీళ్ళేమో మొత్తం గజం ఎగురుడు, లేదు మేము మొత్తం బీఆర్ఎస్లోనే ఉన్నాం, బీఆర్ఎస్ తోటే మాకు సంబంధం, కాంగ్రెస్ పార్టీ తోటి మాకేం అవసరం అని. మరి మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి అప్పుడు వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఇంకోటి ఏంది, గూడెం మైపాల్ రెడ్డి సారీ ఇలా దానం నాగేందర్ కడియం శ్రీహరి చెప్తా ఉన్నారు ఇలా ప్రెస్ మీట్లలో, స్పీకర్ సార్ విచారణ అయిపోయిన తర్వాత తీర్పు వచ్చినాక మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం కానీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. ప్రభుత్వంతో కలిసి పనిచేసడం అంటే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకోమని చెప్పిరా మీకు? అసలు మీకు జనాలు ఏ పార్టీ కోటేసారు? ప్రభుత్వంతో కలిసి పనిచేయండి ప్రజల కోసం, కాదంటలేము. మరి రేవంత్ రెడ్డి గాంధీ భవన్ పోతురు, రేవంత్ రెడ్డి కండవాలు కప్పుకుంటారు, సెక్రటేరియట్లోనే ఉంటారు, మొత్తం కాంగ్రెస్ పార్టీతో దోస్తాన్ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సెక్రటేరియట్ లోపలికి ఎంట్రీ లేదు అట. 10 మందికి ఎట్లా ఎంట్రీ ఉంటది చూడు. సరే ఎంట్రీ ఉందా లేదా సెకండరీ పోనీతలేరు అంటారు కొంతమంది, ఉందో లేదో తెలియదు కానీ. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లు మస్తుగా జరిగినాయి. కేటీఆర్ మీటింగ్ జరిగింది, కేసీఆర్ తో చాలా మంది మీటింగ్ పెట్టిర్రు. నిన్న గోల్కొండ రిసార్ట్ లో మీటింగ్ పెడితే మరి ఈ పార్టీ మారినటువంటి 10 మంది పెద్ద మనుషులు ఎందుకు పోలే? ఏమన్నా అంటే మాకు ఇన్విటేషన్ లేదంటారు. మీరు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు, ఇన్విటేషన్ ఎవడిస్తారు మీకు?